దసరా కనుక చంద్రబాబు గారు వాహన మిత్ర 15,000 ఇస్తారు. మాకు దసరా మామూలు బాగా ఇచ్చినట్టున్నాడు. జనాలకి నోటికాడ ఏ రకంగా లాక్కోవాలో బాబు గారి తర్వాత. ఎందుకంటే 2,70,000 మంది డ్రైవర్లు లేరు. డ్రైవర్లు వచ్చి 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది డ్రైవర్లకి ఎక్కడదాం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారో తెలియట్లే బాబు గారు. ఎందువల్ల అంటే వాళ్ళందరూ రేపొద్దున ఓటుతోనే బుద్ధి చెప్తారు మీకు. రానున్న రోజులు ఏం దగ్గరలోనే ఉంది. పిఠాపురం తాలూకా గారు ఉన్నారంటే ఎందుకు ఉపయోగం లేదు. ఆయన గట్టిగా అరవటం తప్పితే జగన్ అని చెప్పి అరవటం తప్పితే ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడటం తప్పితే ఎందుకు ఉపయోగం లేదు. ఒక ఆటో డ్రైవర్ ఇన్నాళ్ళు 6 నెలల నుంచి సంక్షోభంలో ఉన్నారు. ఆటో డ్రైవర్లు ఏమైపోతారనే ఆలోచన లేదు. దాని గురించి మాత్రం ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఏ నాయకుడు లేదు, ఏ మంత్రి లేడు, ఏ నారా లోకేష్ గారు ఇంతవరకు స్పందించింది దాఖలాలు లేదు. మరి అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు మా గవర్నమెంట్లో అంటున్నారు. మరి ఎవరు చూస్తున్నారు? ఏ వర్గం ఉందండి? ఇప్పుడు కార్మికుల వర్గం ఉందంటే మీకు ఈ రోడ్డు మీదకి వచ్చి ప్రతి ఒక్క కార్మికుడికి అడిగి తెలుసుకోవాలి. లేదా ఒక కార్మికుడి సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకోవాలి. ఈ రోజు కూడా ఆయన పిలిపిస్తాం మీతో కూర్చోబెడతాం అని చెప్పి ఏ రోజు కూడా మమ్మల్ని పిలిచిన దాఖలాలు లేదు. ఏ రకంగా మీకు అర్థమైద్ది? మరి 2,70,000 మందే ఉన్నారు ఆటో డ్రైవర్లు అంటే. 6 లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్లు. మీరు ఒక ఆటో క్యాబ్ అన్నారు, లారీకి అన్నారు, అన్ని రంగాలు చెప్పుకొచ్చారు. ఇంతవరకు దిక్కు దివాన్ లేదు. ఆ జీవో సాధకార సర్వే బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు, అది లేదు. 21 జీవో రద్దు చేస్తా అన్నారు, అది ఇంతవరకు డిక్లేర్ చేయాల. మీరు ఏ రకంగా మాకు న్యాయం చేస్తారో మిమ్మల్ని నమ్మాలి. రానున్న రోజుల్లో మీకు ఓటుతోనే బుద్ధి చెబుతాం. మేము ఉంది 3 లక్షల మంది, ప్రతి కుటుంబం 6 లక్షల మంది ఉంటాం. దగ్గర 15 లక్షల ఓట్లు. మీకు ఓటుతోనే బుద్ధి చెప్తామని చెప్పి మీకు కఠినంగా చెప్తున్నాం. జగన్ అన్న నేను ఒకటే చెప్తున్నా, జగన్ గారు ఇచ్చింది ఫ్రీ బస్ ఆయన పెట్టలా. ఆయన పెట్టలా. ఆటో వాళ్ళు ఇంకా కష్టాల్లో ఉన్నారు. 10,000 రూపాయలు ఆర్థికంగా కాగితాలు చేపించి ఫిట్నెస్కి కానీ, బ్రేక్కి కానీ, బండి మెయింటెనెన్స్కి కానీ ఆయన 10,000 సాయం చేశారు. కరోనాలో కూడా 6 నెలల ముందుగానే ఇచ్చాడు ఆయన. ఆటో వాళ్ళకి కనుకరం చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన మా దగ్గర నోటుగా లాక్కునే రకం ఇది. నేను చంద్రబాబు గారు ఊనే తెలీదు, నోటుగా లాక్కునే రకం. 15,000 ఇస్తున్నాడు, 41 రూపాయి పడుతుంది. 50 రూపాయలు టిఫిన్ చేస్తే ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి టిఫిన్ చేస్తే 51 రూపాయి అవుతుంది. నుంచి వస్తాయి మాకు? మీరు ఇచ్చే 41 రూపాయి మాకు అవసరం లేదయ్యా. మాకు ఈ 15,000 అవసరంలా. విద్యా వైద్యం చేయండి చాలు. విద్యకి వెళ్తే లక్షల్లో జీతాలు అవుతున్నాయి. మీ నారాయణ ఉంది, మీ నారాయణ కాలేజీలోకి వెళ్తే ఇప్పటికి 4 చనిపోయారు. వేలల్లో ఫీజులు తీసుకున్నారు. ఇంతవరకు ఒక్కరు పట్టించుకున్న నాదులు లేడు. ఆడి మీద ఇంతవరకు ఒక కేసు లేదు. ఒక వైద్యం ఉందంటే ఆరోగ్యశ్రీ ఇవాళకి 2,000 కోట్ల బాకీ అంట. ఇవాళ వచ్చింది న్యూస్. ఆరోగ్యశ్రీ పూర్తిగా బంద్ చేశారు. దాని గురించి ఆలోచించేది లేదు. 400 కోట్లు అంట. మాకెందుకయ్యా 400 కోట్లు? మాకు అవసరంలా. ఫ్రీ బస్ తీసే మాకు చాలు.